హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వచ్చేసి బొబ్బర్లతోటి మనకి మసాలా గుగ్గులు అనేది ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. నేనైతే 2 కప్స్ బొబ్బర్లు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. ఇలా బాగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోండి. ఇందులోనే మనము క్లీన్ చేసుకున్నామంటే మనకి మంచిగా మనం రసానికి పెడతాం కదా, పైన తేట లేకుండా వస్తుంది క్లీన్ చేసుకున్నామంటే. ఇవి నాకైతే నానాయి. మార్నింగ్ లేసేసి నేను కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ ఆర్ 4 విజిల్స్ కొంచెం సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ ఆర్ 4 విజిల్స్ వచ్చేంత వరకు నేను పెట్టుకుంటున్నాను. నాకైతే విజిల్ వచ్చేసాయండి. ఇప్పుడు ఓపెన్ చేసేసి ఈ వాటర్ని స్ట్రైన్ చేసుకుందాము. ఎందుకంటే రసం పెట్టుకోవాలి కదా. చూడండి, మనకి తెల్లది అనేది ఎక్కడా లేదు. బాగా క్లీన్ చేసుకుంటే మనకి తెల్లగా పైన పొంగు వచ్చినట్టు ఉంటుంది, అది రాకుండా ఉంటుంది. ఇప్పుడు వాటర్ని స్ట్రైన్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ వాటర్ని రసంలోకి ఉపయోగించుకుందాం. చాలా బాగుంటాయండి బొబ్బర్ల రసం అనేది. చూడండి, మనకి ఇట్లా వత్తగానే మంచిగా ఉడికిందని తెలుస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనము మసాలా గుగ్గుల్లోకి కావాల్సింది ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ధనియాలు, తెల్లపాయలు, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని రెండింటిని దంచుకుందామండి. ఇప్పుడు మనం పచ్చివే దంచుకోవాలి, రోట్లో వేసుకొని. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేనైతే రోట్లో దంచుకుంటున్నాను. రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. మిక్సీ వేసుకుంటే మనకి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను. నేను ఇప్పుడు దంచుకున్నాను. వెల్లుల్లిపాయలు అనేది వేసుకొని ఒక 3 వేసుకొని బాగా దంచుకుంటున్నానండి. ఇది గుగ్గుళ్ళు అంటే ఇవి మామూలుగా గుగ్గుళ్ళు ఉడకబెట్టుకొని తింటాం కదా. ఇలా మసాలా వేసుకొని ఇలా తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఫ్రై అంటే రైస్లోకి పప్పులు చేసుకుంటాం కదా, మనకి ఇంకేదన్నా అప్పడాలు అలా చేసుకోకుండా ఇలా చేసుకున్నాము అంటే గుగ్గుళ్ళు అవి నంచుకొని తింటుంటే చాలా బాగా టేస్ట్ వస్తాయండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు దంచేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేసేసుకొని ఇవి మనకి ఆయిల్ కాగిన తర్వాత నేను ఇందులో కొంచెము వచ్చేసి ఆవాలు వేసుకుంటున్నాను, అలాగే జీలకర్ర. ఇవి రెండు వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుంటున్నాను, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వీటిని బాగా ఫ్రై కాకుండా కొద్దిగా మీడియంగా ఉండేలాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే వీటిని మనము గుగ్గుళ్ళు తింటూ ఉంటే మనకి ఇవి కొంచెం తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము కరివేపాకు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుగ్గుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం చూసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసి వేసుకోండి. ఇలా వేగిన తర్వాత మనం దంచిపెట్టుకున్న ధనియా పౌడర్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసి బాగా ఈ మసాలా అనేది బాగా పట్టేంత వరకు మనము బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెము రుచికి సరిపడా కారము, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనము ధనియా పౌడరు కొంచెం కారం వేసాం కాబట్టి మనము ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి సరిపోకపోవచ్చు. మీరు చూసి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఫైనల్ టచింగ్ వచ్చేసి కొత్తిమీర వేసుకొని ఇది కలిపేసుకొని దించేసుకోవడమే. ఇది ఎంతో టేస్టీ ఉంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. మనము మామూలు గుగ్గుళ్ళు తినలేకపోతే ఇలా మసాలా వేసుకొని గుగ్గుళ్ళు చేసుకొని తిన్నామంటే బాగుంటుంది. ఇందులో కొంచెం నిమ్మరసం అనేది పిండేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అంతే అండి, మసాలా గుగ్గుళ్ళు అయితే రెడీ అయిపోయాయి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలా షేర్ చేశారంటే నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.